ఓ యువకుడి మృతి సిద్దిపేట మండలంలో ఇబ్రహీంపూర్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మృతుడి బంధువులు, గ్రామస్తులు ఇబ్రహీంపూర్ సర్పంచ్ నివాసానికి నిప్పు పెట్టడమే కాకుండా ఆమెను నిర్బంధించే వరకు వెళ్లింది. పరిస్థితిని అదుపు చేసేందుకు వెళ్లిన సీఐ, ఎస్ఐపై కూడా దాడికి దిగారు. గురువారం నాడు కరీంనగర్ జిల్లా జిల్లెలకు చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంతో ఇబ్రహీంపూర్ సర్పంచ్ లక్ష్మిని ఢీకొట్టాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు ఆ యువకునిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విషయం తెలిసిన జిల్లెల గ్రామస్తులు యువకుడి శవంతో ఆందోళనకు దిగారు. ఇబ్రహీంపూర్ సర్పంచ్ ఇంటిని తగలబెట్టారు. మంటలు పక్కనే ఉన్న మరో 2 ఇళ్లకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా ఆందోళనకారులు వారిపైన దాడికి తెగబడ్డారు. మొత్తంగా గ్రామంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. Gracias.